హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ మహేశ్వరి డీలైట్స్. ఈరోజు వీడియోలో అయితే పీతల పులుసు సింపుల్గా అండ్ టేస్టీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చూసే ముందులా వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా వీడియోస్ మిస్ కాకుండా చూడవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని కట్ చేసుకున్న 3 టమాటోస్, 3 పచ్చిమిర్చి, 1 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే వాష్ చేసుకున్న పీతల్ని తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని 2-3 టైమ్స్ ఇలా పీసెస్లా కట్ చేసుకొని మీడియం సైజ్ పీతలను అయితే నేను తీసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక టేస్ట్కి సరిపడ్డ ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక కొంచెం ఒక 10 మినిట్స్ ప్లేట్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కుక్ అయ్యాక ప్లేట్ తీసేసి ఇప్పుడు 2 స్పూన్స్ పసుపునైతే వేసుకోవాలి. అలాగే మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మీ స్పైసీనెస్ని బట్టి కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. నేను 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. 2 స్పూన్స్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 స్పూన్స్ వేసుకోవాలి. టోటల్గా మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న చింతపండులో పల్పుని తీసుకొని యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ యాడ్ చేసుకుంటున్నాను. పులుపుకు సరిపడ్డా అంతా. మనకు పులుసు ఎక్కువ కావాలంటే ఎక్కువ చింతపండు వేసుకోవాలి. ఫైనల్గా ఇప్పుడు పులుసు అనేది చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఫైనల్గా ఇప్పుడు గార్నిష్ చేసుకోవాలి కరివేపాకు, కొత్తిమీరతో. అంతా గ్రేవీ లాగా వచ్చేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చింది మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. బై ద వే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి రెసిపీతో మీట్ అవుతాం.